పివి సింధుకు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకొచ్చినారు. ఇది కేవలం అబ్బా కొడుకులకు మాత్రమే ఇది సాధ్యం. నిజంగా వీళ్ళ మైండ్లో చిప్పులు ఉన్నాయా లేదా నాకైతే తెలియదు. ఎందుకంటే ఎన్ని చదువులు చెప్పే ఉద్యోగాలు, వీళ్ళంతా పిల్లలకు చదువులు చెప్పి ఈ 372 మంది పోయి పిల్లలకు చదువులు చెప్పాలి. మైండ్లో ఏదైనా చిప్పు ఎవడన్నా ఉన్నోడు ఎవడన్నా కానీ నిజంగా ఇట్లాంటి నిర్ణయాలు ఎవడన్నా తీసుకోగలుగుతాడో లేదో నాకైతే తెలియదు. ఏ రకంగా వీళ్ళు చదువులు చెప్తారు? డిఎస్సి అనేది ఎందుకు? చదువులు చెప్పడానికి నువ్వు కెపాసిటీ నీకుంది అని చెప్పి నిర్ధారించే పరీక్ష డిఎస్సి. అది పాస్ అయిన తర్వాత నువ్వు స్పోర్ట్స్ కోటా అన్నా ఇవ్వు, ఇంకోటన్నా ఇవ్వు, అది వేరే విషయం. అసలు పరీక్ష లేకుండా డిఎస్సిని రాయాల్సిన అవసరమే లేకుండానే బుద్ధునుడు ఎవడని ఇస్తాడా 372 ఉద్యోగాలు? నేను అడుగుతా ఉన్నా, అసలు పివి సింధుకు ఈ 372 మంది ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటాలు ఇచ్చిన దానికి ఎలా పోలిక తేగలుగుతారని అడుగుతా ఉన్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.